Hello. Welcome to my YouTube channel. Today, I will review Bigg Boss Telugu Season 9. Bigg Boss Nominations. Bigg Boss 9 ఫస్ట్ వీక్ నామినేషన్స్లో 9 మంది సెలబ్రిటీల నుంచి ఒకే ఒక్కడు డీమాన్ పవన్, భరణి సేఫ్. బిగ్ బాస్ తెలుగు 9 నామినేషన్స్తోనే ఆటకి అసలు మజా. అయితే ఈ సీజన్లో సెలబ్రిటీలు వర్సెస్ సామాన్యులు 2 గ్రూపులుగా ఏర్పడి రణరంగానికి సిద్ధం అయ్యారు. అయితే తొలివారం నామినేషన్స్లో 9 మంది నామినేట్ అయ్యారు. సెలబ్రిటీలలో ఒక్క భరణి శంకర్ మినహా తక్కిన వాళ్లంతా నామినేషన్స్లో ఉన్నారు. సామాన్యుల్లో ఒకే ఒక్కడు డీమాన్ పవన్ నామినేట్ అయ్యారు. భరణి ఎందుకు నామినేషన్స్లో లేడు? డీమాన్ పవన్ మాత్రమే ఎందుకు నామినేట్ అయ్యాడు? బిగ్ బాస్ తొలివారం నామినేషన్స్ రంజుగా సాగుతున్నాయి. ఈ నామినేషన్స్ ప్రాసెస్ సామాన్యులు వర్సెస్ సెలబ్రిటీల మధ్య రణరంగం అన్నట్టుగా బిగ్ బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. అగ్నిపరీక్ష ద్వారా హౌస్లోకి వచ్చిన సామాన్యులకే ఈ వారం నామినేట్ చేసే పవర్స్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ ప్రాసెస్ ఎలా జరిగిందంటే, బిగ్ బాస్ ఆదేశాలు వచ్చిన ప్రతిసారి సెలబ్రిటీలలో ఉన్న వాళ్లలో ఒక్కర్ని నామినేట్ చేయాలి. సామాన్యులంతా ఏకాభిప్రాయంతో ఈ నామినేషన్స్ చేయాల్సి ఉండగా, మొదటిగా కిచెన్ వర్క్ చేస్తున్న సంజన గల్రానీని మూకుమ్మడిగా నామినేట్ చేశారు సామాన్యులు. గతంలో ఒక్కొక్కరు ఇద్దరిద్దర చొప్పున నామినేట్ చేసే అవకాశం ఉండేది. కానీ ఈ సీజన్లో ఇంటి సభ్యులంతా కలిసి నిర్ణయం తీసుకునేట్టు చేశారు. నామినేట్ చేస్తూ ఆయన కారణాలను సామాన్యుల నుంచి ఎంపిక చేయబడిన వాళ్లు చెప్తూ ఉన్నారు. అలా మొదటి ఇంటి సభ్యులంతా ఏకాభిప్రాయంలో సంజనాని నామినేట్ చేశారు. ఆమె ఇంటి రూల్స్ పాటించడం లేదని, అబద్ధాలు చెప్తుందని, గాసిప్లను స్ప్రెడ్ చేసి హౌస్లో గొడవలకు కారణం అవుతుందనే కారణాలు చెప్పాడు మనీష్. అయితే సంజన నిజంగానే రూమర్స్ క్రియేట్ చేస్తుందని సెలబ్రిటీ అయిన లక్స్ పాప ఆశా షైనీ కూడా ఫైర్ అయ్యింది. తన పర్సనల్ రిలేషన్షిప్ గురించి ఇంట్లో వాళ్లకి పదే పదే చెప్తుందని ఎమోషనల్ అయ్యింది ఆశా షైనీ అలియాస్ ఫ్లోరా షైనీ. ఆ తరువాత మిగిలిన సెలబ్రిటీలను ఒక్కొక్కరుగా నామినేట్ చేశారు సామాన్యులు. మొత్తంగా తొలివారంలో నామినేట్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ చూస్తే: 1 సంజనా గల్రానీ, 2 రీతూ చౌదరి, 3 ఫ్లోరా షైనీ, 4 సృష్టి వర్మ, 5 ఇమ్మానుయేల్, 6 తనూజ, 7 రాము రాథోడ్, 8 సుమన్ శెట్టి, 9 దిమన్ పవన్. ఈ 9 మంది నామినేట్ అయ్యారు ప్రస్తుతానికి. పై లిస్ట్ చూస్తే సెలబ్రిటీలలో భరణి శంకర్ తప్ప మిగిలిన 8 మంది నామినేట్ అయ్యారు. అలాగే సామాన్యుల నుంచి ఒకే ఒక్కడు డీమన్ పవన్ మాత్రమే నామినేట్ అయ్యాడు. సెలబ్రిటీలలో మొత్తం 9 మంది నామినేట్ కాగా, వాళ్లలో ఒక్కర్ని సేవ్ చేసే ఆప్షన్ ఇచ్చారు బిగ్ బాస్. దాంతో భరణి శంకర్ని సేవ్ చేశారు. కాబట్టి అతను నామినేషన్ నుంచి తప్పించుకున్నారు. అయితే చివర్లో సెలబ్రిటీలంతా కలిసి హౌస్లో ఉన్న సామాన్యుల్లో ఒక్కర్ని నేరుగా నామినేట్ చేయాలని ట్విస్ట్ ఇవ్వడంతో సెలబ్రిటీలంతా ఏకాభిప్రాయంతో డిమన్ పవన్ని నామినేట్ చేశారు. దీంతో ప్రస్తుతానికి నామినేషన్ లిస్ట్ 9 మందికి చేరింది. అయితే తొలివారం నామినేట్ అయిన 9 మందిలో ఎలిమినేట్ కావడానికి ఫ్లోరా షైనీ, సంజనా గల్రానీ, సుమన్ శెట్టిలు నేనంటే నేను అని పోటీ పడుతున్నట్టే కనిపిస్తున్నారు. మన గెస్ కరెక్ట్ అయితే ఫ్లోరా షైనీ అలియాస్ లక్స్ పాప ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ 99% కనిపిస్తోంది.